సో మనందరికీ తెలుసు రీసెంట్‌గా వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025ని గవర్నమెంట్ నోటిఫై చేసింది. అయితే దీన్ని చాలామంది సుప్రీం కోర్ట్‌లో ఛాలెంజ్ చేస్తే సుప్రీం కోర్ట్ వెంట్ టు ది ఎక్స్‌టెంట్ ఆఫ్ స్టేయింగ్ సమ్ ప్రావిజన్స్. అయితే గవర్నమెంట్ కొంచెం టైం అడిగింది. ఎఫిడవిట్ సబ్మిట్ చేస్తానని చెప్పింది. సో రీసెంట్‌గా గవర్నమెంట్ ఎఫిడవిట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఎఫిడవిట్ అంటే గవర్నమెంట్స్ కోర్ట్‌లకి రిటన్ ఫార్మాట్‌లో సబ్మిట్ చేసే ఎవిడెన్స్ లేదా ప్రూఫ్‌ని మనం ఎఫిడవిట్ అని చెప్పంటాం. అయితే ఈ ఎఫిడవిట్ ఏం చెప్తోందంటే 2013లో వచ్చిన వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత వక్ఫ్ ప్రాపర్టీస్ విపరీతంగా పెరిగిపోయాయి భారతదేశంలో. ఈ పర్టికులర్ అమెండ్మెంట్ అనేది వక్ఫ్ ప్రాపర్టీస్ బాగా పెరిగిపోవడానికి కారణమైపోయింది. యాక్చువల్‌గా వక్ఫ్ ల్యాండ్ 2014 మరియు 25 మధ్య 116% పెరిగింది. అండ్ నెంబర్ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీస్ అనేది 300%కి పైగా పెరగడం అనేది మనం గమనించవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీం కోర్టుకి సబ్మిట్ చేసిన ఎఫిడవిట్ ప్రకారం. అయితే ఈ 2013 అమెండ్మెంట్ ప్రకారం అని చెప్తున్నాను. అసలు 2013లో ఏం జరిగింది? ఏ అమెండ్మెంట్ జరిగింది? దానివల్ల వక్ఫ్ ప్రాపర్టీస్ ఎందుకు విపరీతంగా పెరిగిపోయాయి అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. వక్ఫ్ బై యూజర్ అనే ప్రావిజన్ ఎప్పటి నుంచే ఉంది. వక్ఫ్ బై యూజర్ అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ ఎప్పటి నుంచో రిలీజియస్ పర్పస్ కోసం లేదా చారిటబుల్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు అంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకపోయినప్పటికీ కూడా దాన్ని వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేసే ఒక ప్రావిజన్. సో ఇది ఎప్పటి నుంచో ఇస్లామిక్ లాలో ఉంది కాబట్టి దీన్ని యూజ్ చేస్తున్నారు. అయితే 2013లో ఏం జరిగిందంటే ఈ అమెండ్మెంట్లో సెక్షన్ 40ని ఇన్సర్ట్ చేశారు. ఈ సెక్షన్ 40 వచ్చిన తర్వాత వక్ఫ్ బై యూజర్ని కంప్లీట్గా మిస్యూజ్ చేసే అవకాశం వక్ఫ్ బోర్డ్స్కి వచ్చేసింది. అది ఎలా అనేది మీకు ఇప్పుడు లైన్ బై లైన్ పాయింట్ బై పాయింట్ చెప్తాను. ఈచ్ ప్రావిజన్ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ఫోకస్డ్. 2013 అమెండ్మెంట్లో సెక్షన్ 40 యొక్క బ్రేక్ డౌన్ మనం చూద్దాం. అందులో టైటిల్ మీరు గమనిస్తే డెసిషన్ ఇఫ్ ఎ ప్రాపర్టీ ఈజ్ వక్ఫ్ ప్రాపర్టీ, అంటే ఒక ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీయా కాదా అని డెసిషన్ తీసుకోవడం అనేది టైటిల్గా ఇచ్చారు. దీంట్లో మొదటి పాయింట్ మీరు గమనిస్తే పవర్ టు ఎంక్వైర్, అంటే ఒకవేళ వక్ఫ్ బోర్డుకి ఏదైనా ప్రాపర్టీ అది వక్ఫ్ ప్రాపర్టీ అని అనిపిస్తే, గుర్తుపెట్టుకోండి, ప్రూఫ్ ఉంటే కాదు, అనిపిస్తే, హ్యాజ్ రీజన్ టు బిలీవ్ అనిపిస్తే, లేదా ఏదైనా వక్ఫ్ ప్రాపర్టీ రాంగ్ఫుల్గా ప్రైవేట్ ప్రాపర్టీగా రికార్డ్ చేసినా, లేదా ఏదైనా ఒక ప్రాపర్టీ ట్రస్ట్ లేదా సొసైటీ లేదా ఇన్స్టిట్యూషన్కి చెందిన ప్రాపర్టీ అది యాక్చువల్గా వక్ఫ్ ప్రాపర్టీ అని వాళ్ళు భావించినా సరే వక్ఫ్ బోర్డు అనేది ఎంక్వైరీ ఇనిషియేట్ చేయవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత ఎంక్వైరీ ఇనిషియేట్ చేసిన తర్వాత బిఫోర్ డిక్లేరింగ్ ఎనీథింగ్ వక్ఫ్ బోర్డ్ ఏం చేయాలమ్మా? నోటీస్ ఇష్యూ చేయాలి. ఎవరికి? ఆ కన్సర్న్డ్ ట్రస్ట్ కానీ, సొసైటీ కానీ, ప్రైవేట్ ఓనర్ కానీ, ఆక్యుపైయర్ కానీ, ఎవరైనా, అది గవర్నమెంట్ అయినా కావచ్చు, వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేయాలి. నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళకి రీజనబుల్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలి. అంటే మీ వెర్షన్ మీరు వినిపించండి అనే దానికి రీజనబుల్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసిన తర్వాత ఎంక్వైరీ అయిన తర్వాత, హీరింగ్ అయిన తర్వాత బోర్డు అనేది ఆర్డర్ పాస్ చేస్తుంది. వక్ఫ్ బోర్డు అనేది ఆర్డర్ పాస్ చేయగలుగుతుంది. ఏమని? ఈ ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీ అని, లేదా ఈ ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీ కాదు, లేదా ప్రైవేట్ వ్యక్తికి లేదా ఆ ఇన్స్టిట్యూషన్కి చెందిందని చెప్పేసి వాళ్ళు ఆర్డర్ అనేది పాస్ చేస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీ అని బోర్డు డిక్లేర్ చేస్తే, ఒకవేళ ఆ ప్రైవేట్ వ్యక్తి కాదు ఇది నాదే అని నీకు అనిపిస్తే అప్పుడు ఏం చేయాలమ్మా? ఆ ప్రైవేట్ వ్యక్తి కానీ, ఆ ట్రస్ట్ కానీ, అటువైపు ఉన్న అదర్ పార్టీ వాళ్ళు అది వాళ్ళదే అని ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి? బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది వాళ్ళకి షిఫ్ట్ అయిపోతుంది. సో వక్ఫ్ బోర్డు ఒక ప్రాపర్టీ తమది అని డిక్లేర్ చేసేస్తే అది ఆటోమేటిక్గా వాళ్ళది అయిపోతుంది. అది కాదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆ ప్రాపర్టీ ఓనర్ అని ఎవరైతే చెప్తున్నారో ఇది మాది అని ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళు ప్రూవ్ చేసేంత వరకు కూడా ఈ ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీ కిందే ఉంటుంది. ఇది మేజర్ పాయింట్ అమ్మ. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది షిఫ్ట్ అయిపోయింది. వక్ఫ్ బోర్డు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఏమంటే వాళ్ళు వక్ఫ్ బై యూజర్ కాన్సెప్ట్ వాడతారు. ఇది ఎప్పటి నుంచో వక్ఫ్ ప్రాపర్టీకి యూజ్ చేయబడుతుంది అని చెప్పి హిస్టారికల్ రికార్డ్స్ ఏవో చూపిస్తారు. సో అప్పుడు ఇది యూజ్ చేశారని చెప్పి దాన్ని పట్టుకొని ఇది వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అని చెప్తారు. సో అది కాదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అదర్ పార్టీ పైన పడుతుంది. ఇది మేజర్ ప్రాబ్లం. సో ఆ పార్టీ ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే వాళ్ళు ఓన్లీ వక్ఫ్ ట్రైబ్యునల్కి మాత్రమే అపీల్ చేసుకోవాలి. సో వక్ఫ్ ట్రైబ్యునల్ అంటే స్పెషల్ కోర్ట్స్, వక్ఫ్ డిస్ప్యూట్స్ని హ్యాండిల్ చేసే స్పెషల్ కోర్ట్స్ని వక్ఫ్ ట్రైబ్యునల్స్ అంటాము. అక్కడ మాత్రమే వీళ్ళు అపీల్ చేసుకోవాలి. సో అక్కడికి మనం
వక్ఫ్ బోర్డ్ యొక్క ఆర్డర్తో మనం అగ్రీ అయితే, మనం సాటిస్ఫై కాకపోతే మనం నార్మల్ సివిల్ కోర్ట్స్కి వెళ్ళడానికి లేదు. మనం వక్ఫ్ ట్రైబ్యునల్కి మాత్రమే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళింది అది కూడా వితిన్ ఏ ప్రిస్క్రైబ్డ్ టైం మనం అప్లై చేసుకోవాలి, అపీల్ చేసుకోవాలి. తర్వాత ట్రైబ్యునల్ డెసిషన్ తీసుకునేంత వరకు కూడా వక్ఫ్ బోర్డ్ ఆల్రెడీ తీసుకున్న డెసిషన్ బైండింగ్. అంటే వక్ఫ్ బోర్డ్ అనేది ఇది వక్ఫ్ ప్రాపర్టీగా డిసైడ్ చేసింది కాబట్టి ట్రైబ్యునల్ డెసిషన్ మార్చేంత వరకు, ఒకవేళ ఇది కాదు అది ప్రైవేట్ పార్టీకే చెందుతుంది అని ట్రైబ్యునల్ డిసైడ్ చేస్తే తప్ప ఈ ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీ అయిపోతుంది. ఇది పరిస్థితి అమ్మ. వక్ఫ్ బై యూజర్ అనే ప్రావిజన్ ఉపయోగించుకొని సెక్షన్ 40ని ఉపయోగించేసుకొని వక్ఫ్ ప్రాపర్టీస్ విపరీతంగా ఇబ్బడి ముబ్బడిగా 2014 మరియు 2025 మధ్య పెరిగిపోయాయి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటోంది అంటే 2013 అమెండ్మెంట్ వచ్చిన తర్వాతే ఈ పరిస్థితి వచ్చింది. 2013 అమెండ్మెంట్ రాకపోయి ఉంటే ఈరోజు అమెండ్మెంట్ తీసుకురావాల్సిన అవసరం అనేది ఉండేది కాదు. ఇబ్బడి ముబ్బడిగా ప్రాపర్టీస్ పెరిగిపోవడం అనేది జరిగింది. దీనివల్ల కొంతమంది ప్రైవేట్ ఓనర్స్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ని కూడా వక్ఫ్ ప్రాపర్టీస్ అని డిక్లేర్ చేస్తున్నారు. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఏమో ఇటువైపు షిఫ్ట్ చేశారు. మనం ప్రూవ్ చేసేంత వరకు కూడా వాళ్ళదే అనే పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఇది సరిదిద్దడానికే ఈ అమెండ్మెంట్ మేము తీసుకొచ్చామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకి నివేదించింది.